సో ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా ఒక బుక్లెట్ తయారు చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. అన్ని మంచి విషయాలు ఉన్నాయి, బాగున్నాయి. కానీ ఒక ఆర్టిస్ట్గా మిమ్మల్ని విమర్శన చేసేవాళ్ళు, తిట్టేవాళ్ళు, పొగిడేవాళ్ళు ఫ్యామిలీ పరంగా ఎవరున్నారు? ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీలోనా? మా ఫ్యామిలీ మా ఆవిడే, ఇంకెవరు? మా ఆవిడే. ఎక్కడన్నా కొంచెం చిన్న కక్కుర్తి పడుతున్నట్టు, లేకపోతే ఏదైనా చిన్న అన్నానో ఏంటిది ఏదో లూజ్ లాగా డిగ్నిఫైడ్గా చేయాలంటది. ఆవిడకి నచ్చిన సినిమాలన్నీ ఎర్రమందారాలు, ఆ నలుగురు, ఈ మీ శ్రీభిలాషి, ఓనమాలు, ఇవి ఆవిడకి నచ్చిన సినిమాలు. యాక్చువల్గా మా ఆవిడ మంచి క్రిటిక్. ఏ సినిమా అయినా సరే చూసి వచ్చిందంటే పర్ఫెక్ట్గా చెప్పేస్తుంది. అది తప్పితే నాకు తెలిసి ఏంటంటే నేను పెద్దగా క్రిటిసిజంని ఏంటంటే అంత చండాలంగా అని ఇంతవరకు ఎప్పుడు నేను అంత క్రిటిసిజం నేను ఎప్పుడు ఎదుర్కోవాలి. సో ఈ సినిమా చూపించారు మీ మిస్సెస్కి? చూపించబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు షో హర్. ఎందుకంటే ఆవిడ అభిప్రాయం కూడా కావాలి మనకి. ఎందుకంటే ఫ్యామిలీస్ ఏం మాట్లాడుకుంటారు, మెచ్యూర్డ్ ఉమెన్ ఏం మాట్లాడుకుంటారు, ఆ యాంగిల్లో మేము ఇవాళ రేపట్లో ఆ పని కూడా చేయబోతున్నాం. సార్ రాజేంద్ర ప్రసాద్ గారు. అమ్మ సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ అంటే మీ టైంలో అంటే సినిమా ట్రైలర్, టీజర్ ఇవన్నీ చాలా తక్కువగా ఉండే, డైరెక్ట్ సినిమా చూసేవాళ్ళం. అవును. బట్ ఇప్పుడు సినిమా రిలీజ్కి ముందే కొన్ని సీన్లు లీక్ అవ్వటం, లేకపోతే హార్డ్ డిస్క్లు చేస్తున్నారు కావాలని, ఇలాంటి పరిణామాలు మీరేం చెప్తారు సార్? మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారాలిగా. ఇప్పుడు ఇందాక మా నాడు అడిగాడు, ఏంటి థియేటర్కి జనాలు రావట్లేదు. ముందు ఇప్పుడు ఏమండి చేతిలోకి సెల్ ఫోన్ వచ్చేసింది, సినిమా అసలు సెల్ ఫోన్లో చూస్తున్నారు. ఆ స్థితికి వచ్చాం కదా మనం. అంత పెద్ద స్క్రీన్ నుంచి, ఆ ఎఫెక్ట్స్ నుంచి, ఇప్పుడు ఆ మ్యూజిక్ ఫుల్ థియేటర్ వినటం వేరు, ఒక చేతిలో వినటం వేరు కదా. సో అన్ని మార్పులు వచ్చేసినప్పుడు ఆ మార్పులకి తగినట్టుగా మరి థియేటర్కి రావాలి, వాళ్ళు చూడాలి అని అంటే కనుక నువ్వు అడ్వర్టైజ్ చేయాలి, కొన్ని లీక్ చేయాలి. ఇలా ఉందరా బాబు, దీంట్లో ఈ మసాలా ఉందరా బాబు, వచ్చి చూడు అని అనాలి. సో చచ్చినట్టు ఇవాళ మనం అసలు ట్రైలరే ఇంపార్టెంట్ అయిపోయింది సినిమా కన్నా కూడా. న్యాచురల్గా అంతే కదా. ఇందాక మనం ట్రైలర్ చూసాం, మనకు ఒక ఐడియా వచ్చింది. ఎవరో అన్నారు ఇందాక చక్కగా అనే, ఇది ఏదో దీంట్లో ఎదుగు మావాడు అన్నాడు, ఏంటి ఇందులో మంచి పుష్టి ఉన్నట్టుంది అది ఇది అన్నాడు మనాడు. సో అట్లా ఒక అభిప్రాయాన్ని మీకు వచ్చింది అనుకోండి, న్యాచురల్గా మీ థియేటర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. దట్స్ హౌ ఇట్ ఈస్. అందుకే ఇప్పుడు లేటెస్ట్గా అలా కొత్త ఐడియాస్ చేస్తున్నారనేది నా ఉద్దేశం. సార్ ఇందాక మాట్లాడుతూ ఆల్మోస్ట్ అందరితో యాక్ట్ చేశానని చెప్పారు, అండ్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడారు కాబట్టి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ప్రాపర్గా ఒక సినిమా పడలేదు మీకు. సో ఇప్పుడే నా ఛాన్స్ మిస్ అయిందే. ఎందుకు నాకు అట్లా అంటే, పవన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ మధ్య, ఏదో పేపర్కి, మీరు చూసారో లేదో నాకు తెలీదు. నేను అన్నయ్య దగ్గరికి మద్రాసు వెళ్తే నన్ను రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి పంపించేవారు. రాజేంద్ర ప్రసాద్ గారు పొద్దునుంచి సాయంకాలం దాకా షూటింగ్ చూపించి సాయంకాలం నాకు బట్టలు కూడా కొనిపెట్టారు. నాకు చిరంజీవి కాదు, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అన్నయ్య అన్నాడు. బాగా చనువు నాకు, బాగా సొంతం, తమ్ముడు కంటే ఎక్కువ, అంత బాగుంటాడు నా దగ్గర. కానీ ఎందుకనో మా ఇద్దరికి సరైన క్యారెక్టర్ పడలా. నిజమే పడుతుంది త్వరలో నాకు తెలిసి. హీ లవ్స్ మీ. అతి త్వరలో పడచ్చు అని ఇదిగో ఎటువంటి రాయాలి, మరి రాస్తే వస్తుంది. క్యారెక్టర్ రాయటమేగా. నేను ఎప్పుడు ఆ మంచి రచన మీదే ఆధారపడినవాడిని ఈ రోజు వరకు కూడా.